ఐపీఎల్ 2025 57వ మ్యాచ్లో కేకేఆర్ మరియు సిఎస్కే జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే కేకేఆర్ టీంకు ఒక డూ ఆర్ డై మ్యాచ్. వాళ్ళు ఈ మ్యాచ్లో కానీ ఓడిపోతే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిన్ మ్యాచ్లో ముంబై టీం ఓడిపోవడం వల్ల ఇప్పుడు కేకేఆర్ టీంకి ఒక క్లియర్ రూట్ ఏర్పడింది. వాళ్ళు కనుక మిగతా 3 మ్యాచ్లు గెలవడంతో పాటు మిగతా టీమ్స్ యొక్క రిజల్ట్స్ కాస్త అనుకూలంగా వస్తే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దీంతో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం కావాలి. వేరే సిఎస్కే టీంకి చూసుకుంటే వాళ్ళకి ఇదైతే ఒక డెడ్ రబ్బర్. ఈ మ్యాచ్ రిజల్ట్ ఎలా వచ్చినా సరే వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. బట్ ఆఫ్ కోర్స్ ప్రజెంట్ ఆ టీం పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్నారు. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు కూడా సీజన్ను బాటమ్ సైడ్లో ఫినిష్ చేయలేదు. దీంతో డెఫినెట్లీ సిఎస్కే టీం మిగతా మ్యాచ్లో గెలిచి 10th ప్లేస్ని అవాయిడ్ చేయాలని చూస్తారు. మెయిన్లీ మ్యాచ్లో సిఎస్కే టీం గెలవాలని చెప్పి 4 టీంలు గట్టిగా కోరుకుంటాయి. ఎందుకంటే ఈరోజు కోల్కతా టీం ఓడిపోతే వాళ్ళు చాలా వరకు ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. దీంతో అది ఎక్కువగా లక్నో మరియు ఢిల్లీ క్యాపిటల్స్ టీంకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ముంబై మరియు పంజాబ్ కింగ్స్ టీమ్స్ కూడా కొంతవరకు హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కేకేఆర్ టీంతో పాటు 4 జట్లే ఆ 3-4 స్థానాల కోసం ఫైట్ చేస్తున్నాయి. దీంతో కాంపిటీషన్లో ఒక టీం తగ్గితే బాగుంటుంది కాబట్టి ఈ రోజు 4 టీమ్స్ కూడా సిఎస్కే టీం గెలవాలని కోరుకుంటాయి. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టు లక్నో మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 2 జట్లు గట్టిగా కోరుకుంటాయి. ఎందుకంటే కోల్కతా ఓడిపోతే 15 పాయింట్లు సాధించగలరు. వేరే లక్నో టీం చూసుకుంటే మిగతా 3 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి, విచ్ మీన్స్ కోల్కతా కంటే బెటర్గా ఫినిష్ చేయొచ్చు. వేరే ఢిల్లీ క్యాపిటల్స్కి చూసుకుంటే కేకేఆర్ టీం 17 పాయింట్లు సాధిస్తే వాళ్ళకి కొంతవరకు రిస్క్గా మారచ్చు. అదే వాళ్ళు 15 పాయింట్లు దగ్గరకపోతే వాళ్ళకి చాలా వరకు కాంపిటీషన్ తగ్గుద్ది. ఈవెన్ పీబీకేఎస్ టీం కూడా 8 నెంబర్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కేకేఆర్ టీం 17 పాయింట్లకు రాకూడదని కోరుకుంటారు. ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం గెలవాలని చెప్పి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్లో ఉన్న ప్రతి టీం కూడా కోరుకుంటుంది. అండ్ ఆబ్వియస్లీ ముందు చెప్పినట్టు సిఎస్కే టీం కూడా లాస్ట్ ప్లేస్ని పోగొట్టుకోవాలని చూస్తారు. వాళ్ళు మిగతా 3 మ్యాచ్లు 2 గెలిచినా సరే ఆ 10వ స్థానాన్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో సిఎస్కే టీం కేకేఆర్ టీంని ఓడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రజెంట్ 2 జట్ల ఫామ్ చూసుకుంటే ఆపోజిట్గా ఉంది. కేకేఆర్ టీం మ్యాచ్లకు వరుసగా 2 మ్యాచ్లు గెలిచి చూస్తుంటే సిఎస్కే టీం వరుస ఓటములతో వస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో 2 జట్ల పెర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకుంటే కేకేఆర్ టీందే బాగుంది. పైగా ఈ సీజన్లో ఆల్రెడీ చూసాం కేకేఆర్ టీం చెన్నై చెపాక్ స్టేడియానికి వచ్చి వాళ్ళని చిత్తుగా ఓడించారు. సో ఈరోజు ఖచ్చితంగా కేకేఆర్ టీంకి అయితే తమ హోమ్ గ్రౌండ్లో కొంతవరకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ పాస్ట్ రికార్డ్స్ అని చూసుకుంటే మాత్రం సిఎస్కే టీం వైపు ఉన్నాయి. ఇప్పటివరకు 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే 31 మ్యాచ్లో తలపడ్డారు. అయితే 31 మ్యాచ్లో కేకేఆర్ టీం 11 మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే టీం 19 మ్యాచ్లో గెలిచారు. మిగిలిన 1 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ టీం మీద సిఎస్కేకి చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం కేకేఆర్ వాళ్ళు హెవీ కాంపిటీషన్ ఇచ్చారు. ఈ 2 జట్లు చివరిగా తలపడ్డ 5 మ్యాచ్లో 3 కేకేఆర్ వాళ్ళు గెలిచారు. సిఎస్కే టీం 2 గెలిచింది. అలాగే ముందు చెప్పినట్టు సీజన్లో ఆల్రెడీ ఒకసారి సిఎస్కే టీంని వాళ్ళు డిఫీట్ చేశారు. బట్ ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అంటే కేకేఆర్ టీం కంటే సిఎస్కే టీంకి ఎక్కువ సపోర్ట్ కనిపిస్తుంది. మెయిన్ ఐపీఎల్ 2023లో చూసాం మొత్తం ఈడెన్ గార్డెన్స్ అంతా ఎల్లో సీగా మారిపోయింది. పైగా ఈడెన్ గార్డెన్స్లో సిఎస్కే టీంకు కేకేఆర్ టీం మీద చాలా మంచి రికార్డ్ కనిపిస్తుంది. 10 మ్యాచ్లు ఆడితే 6 ఇంట్లో గెలిచారు, 4 ఇంట్లో మాత్రం ఓడిపోయారు. సో దీంతో ఈ మ్యాచ్లో మేబీ కేకేఆర్ టీం హోమ్ అడ్వాంటేజ్ మరీ ఎక్కువగా ఉంటుందని చెప్పలేం. అట్ ది సేమ్ టైం ప్రెజర్స్ చూసుకుని ఈ మ్యాచ్లో సిఎస్కే టీం మీద పెద్దగా ప్రెజర్ ఏమి ఉండదు. బట్ కేకేఆర్ టీం మీద మాత్రం ఖచ్చితంగా గెలవాలని ఒత్తిడి ఉంటుంది. సో దీంతో అయితే ఈరోజు 2 జట్ల మధ్య ఒక క్లోజ్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మోస్ట్లీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది గ్రౌండ్లో చాలా వరకు హై స్కోర్స్ చూసాం. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా కేకేఆర్ మీద 6 జట్లు తలపడినప్పుడు 200+ స్కోర్స్ చూసాం. సో ఏడాది ఈడెన్ గార్డెన్స్లో పార్ స్కోర్ 200 వరకు కనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి బౌలర్స్ హెల్ప్ ఉండదంటే స్పిన్నర్స్ ఖచ్చితంగా గేమ్లోకి వస్తారు. మెయిన్లీ కేకేఆర్ స్పిన్నర్స్ అయితే పిచ్ మీద చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది. అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్ కూడా కాస్త హెల్ప్ అయితే దొరుకుతుంది. మరి ముఖ్యంగా మ్యాచ్ ప్రోగ్రెస్ అయిపోతే డ్యూ ఫ్యాక్టర్ పడకపోతే స్లో నేచర్ ఇంకా ఎక్కువగా పెరిగిపోద్ది. సో రీసెంట్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో డ్యూ ఫ్యాక్టర్ పెద్దగా పడట్లేదు. ఎందుకంటే ఈవినింగ్ టైం కొంతవరకు వాతావరణం మేఘావృతంగా మారిపోతుంది. బట్ ఎనిమిది మ్యాచ్కి అయితే వెదర్ ఫోర్కాస్ట్లో చూసుకుంటే ఎలాంటి రెయిన్ థ్రెట్ కనిపించట్లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెకండ్ హాఫ్లో డ్యూ పడట్లేదు కాబట్టి పిచ్ అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయితే కాస్త డిఫికల్ట్గా మారేందుకు ఛాన్సెస్ ఉంటాయి. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 99 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఇటు 99 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 42 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 56 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే చేస్ చేసిన టీమ్స్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ ఏడాది చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచారు. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో చివరిగా ఆడిన 4 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. సో దీంతో గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఏమాత్రం బ్యాడ్ డిసిషన్ కాదు. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో కూడా కేకేఆర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ అఫ్కోర్స్ అది ఆఫ్టర్నూన్ గేమ్ అనుకోండి. బట్ స్టిల్ నైట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఏమాత్రం అంత బ్యాడ్ డిసిషన్ కాదు. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. మళ్ళీ లాస్ట్ టైం సిఎస్కే టీంతో మ్యాచ్ అయినప్పుడు కేకేఆర్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసే మ్యాచ్ గెలిచారు. అలాగే సిఎస్కే టీం కూడా కేకేఆర్కి అగెన్స్ట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తక్కువ స్కోర్ అవుట్ అయిపోయారు కాబట్టి ఈ మ్యాచ్లో వాళ్ళు ముందు ఫీల్డింగ్ చేయాలని చూస్తారు. సో దీంతో మోస్ట్లీ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఇక గ్రౌండ్లో 2 జట్ల యొక్క రికార్డు విషయానికి వస్తే కేకేఆర్కి ఓవరాల్గా అయితే చాలా మంచి రికార్డు ఉంది. బట్ ఏడాది చూసుకుంటే మాత్రం వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే 2 గెలిచారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టు ఈ గ్రౌండ్లో వాళ్ళకి సిఎస్కే టీం మీద మంచి రికార్డు లేదు. 10 మ్యాచ్లు ఆడితే 6 ఇంట్లో ఓడిపోయారు, 4 గెలిచారు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేకేఆర్ టీంకి అయితే అంతగా హోమ్ అడ్వాంటేజ్ కనిపించట్లేదు.
అయితే వాళ్ళకున్న బిగ్ పాజిటివ్ ఏంటంటే రీసెంట్ ఫామ్. కేకేఆర్ టీం వరుసగా 2 మ్యాచ్లో గెలిచారు. దీంతో ఈ మ్యాచ్లోకి చాలా కాన్ఫిడెంట్గా బరిలోకి దిగే అవకాశాలు ఉంటాయి. సో మనం లాస్ట్ 2 మ్యాచెస్లో చూసాం కేకేఆర్ బ్యాట్స్మెన్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. మెయిలీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుండి రన్స్ వస్తున్నాయి. రఘువంశీ కొడుతున్నాడు, రింకు సింగ్ కొడుతున్నాడు, రసెల్ కూడా లాస్ట్ మ్యాచ్లో బీభత్సం చేశాడు. సరిదిరికి కేకేఆర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మంచిగానే స్టార్ట్ అందిస్తున్నారు. మెయిలీ గుర్బాజ్ ఇనిషియల్గా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే రానా కూడా ఇన్నింగ్స్లో మంచిగా యాంకర్ చేస్తున్నాడు. సో కేవలం ఒక వెంకటేష్ అయ్యర్ ఫామ్ తప్పిస్తే కేకేఆర్ బ్యాటింగ్ అయితే మెల్లగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ బౌలింగ్లో చూసుకుంటే ఎప్పట్లోనే వాళ్ళ స్పిన్నర్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. నరేన్ మరి చక్రవర్తి ఇద్దరు కూడా ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ అంటే రెచ్చిపోయి బౌలింగ్ చేస్తారు. పైగా సిఎస్కే టీంకి అగెన్స్ట్గా కూడా మంచి రికార్డు ఉంది ఇద్దరికి. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి కేకేఆర్ టీంకి వాళ్ళ స్పిన్నర్స్ చాలా కీ ప్లేయర్స్గా మారుతారు. మళ్ళీ సిఎస్కే మిడిల్ ఆర్డర్ స్పిన్ బౌలింగ్ ఆడేందుకు స్ట్రగుల్ అవుతుంది. దీంతో దాన్ని క్యాపిటలైజ్ చేయగలిగితే మరోసారి ఈజీగా అపోనెంట్ టీంని తక్కువ స్కోర్ కాల్అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక పేస్ బౌలింగ్ చూసుకున్న చాలా వరకు మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు. మెయిల్ వైభవరారా మరి హర్షిత్ రాణా ఇద్దరు ఎవరో ఒకరు ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. అలాగే రసెల్ కూడా థర్డ్ సీమ్ బౌలర్గా ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాడు. సో ప్రస్తుతానికి అయితే కేకేఆర్ టీం కొంతవరకు సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో అయితే తమ వాళ్ళు ప్లేయింగ్ లెవెల్ అలాంటి మార్పు చేయకపోవచ్చు. ఒకవేళ ఏదైనా మార్పు చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలోనే మార్పు చేస్తారు. అంటే ఎక్స్ట్రా పేసర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అదర్వైజ్ సేమ్ కాంబినేషన్ వెళ్ళేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సిఎస్కే టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీంతో ఒక క్లోజ్ మ్యాచ్ ఓడిపోయారు. బట్ స్టిల్ ఆ మ్యాచ్లో వాళ్ళు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కొంతవరకు వాళ్ళకి బూస్ట్ని ఇస్తుంది. మెయిలీ బ్యాటింగ్లో యంగ్స్టర్ ఆయుష్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే శామ్ కరణ్, జడేజా మరి డివాల్ బ్రేవిస్ కూడా కొంతవరకు లాస్ట్ 3 మ్యాచెస్లో బాగానే ఆడారు. సో మెల్లగా సిఎస్కే బ్యాట్స్మెన్ దగ్గర నుంచి అయితే రన్స్ వస్తున్నాయి. బట్ ఆ కలెక్టివ్ ఎఫర్ట్ అయితే చూడలేకపోతున్నాం. అంటే ఒక మ్యాచ్లో ఒకరు ఆడుతున్నారు, ఇంకో మ్యాచ్లో ఇంకొకరు ఆడుతున్నారు. అంతేగాని అందరు బ్యాట్స్మెన్ కలిసి ఒకే మ్యాచ్లో బాగా ఆడలేకపోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం దీన్ని అధిగమించాలి. అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే శివం దుబే మరీ డెత్ ఓవర్స్లో కూడా కాస్త హెల్దీగా బ్యాటింగ్ పంపిస్తే బాగుంటుంది. సో సిఎస్కే టీం కలవరి మిడిల్ ఆర్డర్ వీక్గా కనిపిస్తుంది. బట్ మిగతా టాప్ 5 బ్యాట్స్మెన్ కొంతవరకు రన్స్ కొడుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. దీంతో మ్యాచ్లో సిఎస్కే టీంకి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ పిచ్ స్పిన్నర్స్ అనుకూలించే ఛాన్స్ ఉందని చెప్పి ముందే చెప్పుకున్నాం. అయితే పేస్ బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ రన్స్ కొట్టడం చూసాం. దీంతో మ్యాచ్లో అతను కంబ్యాక్ ఇవ్వాలి. అలాగే పతిరాణ మరియు కంబెస్ కూడా తమ రేంజ్ బౌలింగ్ చేస్తే డెఫినెట్ వాళ్ళ పేస్ బౌలింగ్ కూడా సెట్ అవుతుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు దీపక్ కూడా పక్కన పెట్టాలి. బట్ దాని ప్లేస్లో ఉర్విల్ పటేల్ని తీసుకొస్తారా లేకపోతే అశ్విన్ తీసుకొస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళకి మేబీ మ్యాచ్లో థర్డ్ స్పిన్నర్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. పైగా కోల్కతా టీంలో చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో దీంతో సిఎస్కే టీం అశ్విన్ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. లేదా ఇద్దరు స్పిన్నర్ సరిపోతారంటే ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే సునీల్ నారాయణ ఒక పెద్ద థ్రెట్గా మారుతాడు సిఎస్కే టీంకి. ఎందుకంటే అతనికి ఎంఎస్ ధోని మీద చాలా మంచి రికార్డు ఉంది. అలాగే జడేజా మీద కూడా చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ధోని అయితే చాలా స్ట్రగుల్ చేశాడు. 3 సార్లు అవుట్ చేయడంతో పాటు స్ట్రైక్ రేట్ కేవలం 52 ఉంది. ఇవాళ లాస్ట్ టైం చపాక్లో కూడా సునీల్ నారాయణ ధోనిని అవుట్ చేశాడు. అలాగే జడేజా నెక్స్ట్గా చూసుకున్న నారాయణకి చాలా మంచి రికార్డు ఉంది. 3 సార్లు అవుట్ చేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ కూడా బిలో 100 ఉంది. సో క్లియర్లీ నారాయణకి అయితే సిఎస్కే బ్యాట్స్మెన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మ్యాచ్లో అతను ఒక కీ బౌలర్గా మారుతాడు. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే కేకేఆర్ కెప్టెన్ రహానే స్పిన్నర్స్కి అగెన్స్ట్గా స్ట్రగుల్ అవుతున్నాడు. దీంతో మ్యాచ్లో జడేజాకి చాలా మంచి మ్యాచ్అప్గా మారే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా అతను స్ట్రగుల్ చేశాడు. అలాగే ఒకసారి అవుట్ చేశాడు. ఇక్కడ డెత్ ఓవర్స్లో చూసుకుంటే రసెల్ మరి పతిరాణ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఇద్దరు కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ప్రీవియస్గా అయితే పతిరాణ 2 ఇన్నింగ్స్లో రసెల్ ఒకసారి అవుట్ చేశాడు. దీంతో మరోసారి మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి ఫైరీ బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక చివరిగా పవర్ ప్లేలో సునీల్ నారాయణ మరి ఖలీల్ అహ్మద్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ ప్రీవియస్గా నారాయణ ఖలీల్ అహ్మద్ని చాలా అటాక్ చేసి బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ అతను బౌలింగ్లో 2 సార్లు అవుట్ అయిపోయినప్పటికీ స్ట్రైక్ రేట్ 190 కంటే ఎక్కువ ఉంది. దీంతో మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ ఎలా కంబ్యాక్ చేస్తాడనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బట్ ఎనిమిది మ్యాచ్లో అయితే మెయిన్ బ్యాటిల్ సిఎస్కే బ్యాట్స్మెన్కు మరి కేకేఆర్ స్పిన్నర్స్కి మధ్య ఉండబోతుంది. అండ్ ఇందులో ఎవరైతే అప్పర్ హ్యాండ్ సాధిస్తారో వాళ్ళు మోస్ట్ లైక్లీ మ్యాచ్ కూడా గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి సిఎస్కే టీం కేకేఆర్కి షాక్ ఇచ్చే వాళ్ళని ఆపేస్తారా లేకపోతే కేకేఆర్ టీం తమ ఫామ్ని కంటిన్యూ చేస్తారనేది.